ఇది తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో భీముడి చేతిలో తీవ్రంగా గాయపడిన దుర్యోధనుడు లేవలేని స్థితిలో తన కుడి చేతి 3 వేళ్లను పైకెత్తి మరణం కోసం ఎదురు చూస్తూ యుద్ధ భూమిలో పడి ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు దుర్యోధని మనసులో ఉన్న 3 ప్రశ్నలేంటో తనకి తెలుసని చెప్పి వాటికి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. భారీ వర్షంలో కూడా ఒక్క వర్షపు చుక్క కూడా తన మీద పడనంత వేగంతో నకులుడు రథాన్ని నలపగలడు కాబట్టి కౌరవులు హస్తినాపురం చుట్టూ కోటను నిర్మించి ఉంటే నకులుడు రథం ఎక్కి ఆ కోటను నాశనం చేయమని చెప్పేవాడినని, విదురుణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి కౌరవులు ఒప్పించి ఉంటే తాను కూడా సుదర్శన చక్రం పట్టి యుద్ధంలో దిగేవాడినని, అలాగే ధర్మరాజు కోపంతో కన్నెర్ర చేస్తే అతడు కనిచూపు మేరలో ఉన్నదంట మాడి మసైపోవడం ఖాయం కాబట్టి ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత కౌరవులు అశ్వత్థామని సేనాధిపతిగా చేసి ఉంటే తాను ధర్మరాజుకి కోపం తెప్పించేవాడినని కృష్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. అది విన్న దుర్యోధనుడు ప్రశాంతంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.